స్పెషల్ డ్రైవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. నేతల హడావుడికి ఎండ్ కార్డ్ పడింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. అది కూడా కొన్ని గంటలే మిగిలింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఓటర్లను రహస్యంగా కలుస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్ లో 2,383 మంది ఓటర్లు పెరిగారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీ ముస్లింల ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీల ఫోకస్ కూడా వారిపైనే ఉంది. మొత్తం 4 లక్షల ఓట్లలో 2 లక్షల పైన బీసీ ఓట్లే ఉండడంతో ఇప్పుడు ఈసారి 50% దాటే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. 5వసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచార పర్వం ముగిసింది. నేతల హడావుడికి ఎండ్ కార్డ్ పడింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. అది కూడా కొన్ని గంటలే మిగిలింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఓటర్లను రహస్యంగా కలుస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్ లో 2,383 మంది ఓటర్లు పెరిగారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీ ముస్లింల ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీల ఫోకస్ కూడా వారిపైనే ఉంది. మొత్తం 4 లక్షల ఓట్లలో 2 లక్షల పైన బీసీ ఓట్లే ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే పడింది. బీసీ ముస్లింల ఓట్లు ఎవరికి పడతాయన్నది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఆ ఓట్లు ఎవరికి ఎక్కువగా పోలైతే వారిదే విజయమైన టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈసారి పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండడంతో ఓటింగ్ శాతం పెంపు కోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే జోరుగా ప్రచారం చేస్తోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి 50% దాటే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. 5వసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ దగ్గర పడుతున్న సమయం ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? సోనీ, గుడ్ మార్నింగ్. అంటే నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరమైనటువంటి పోటాపోటీ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణాంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయిపోయింది. అయితే ఈ ప్రచారం
నిన్న ముగిసే సమయంలోపు చాలా పరిణామాలు దీంట్లో కనిపించాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చాలా సీరియస్ గా నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో బీసీ అభ్యర్థికే ఇక్కడ టికెట్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ టికెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ గానీ లేదంటే ఇంకా కొంతమంది సీనియర్లు విహెచ్ కూడా ఇక్కడ టికెట్ అడిగారు, అజరుద్దీన్ ఇక్కడ టికెట్ అడిగారు. చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డటువంటి సందర్భాలనే. బట్ అందరినీ కాదని అందరినీ ఒప్పించుకొని, సో కొంతమంది అలిగినా గానీ కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోతా అంజన్ కుమార్ యాదవ్ అయితే చాలా పెద్ద సీనియర్ చేయడం జరిగింది. సో ఇది నా నియోజకవర్గం, నేను ఇక్కడ పనిచేసిన, నేను కూడా ఇక్కడ పని చేసుకుంటున్నా అంటూ ఆయన పార్టీని ఎదురించి మరి అక్కడ కొంత పని చేసినటువంటి నేపథ్యం. ఈవెన్ అజరుద్దీన్ ముందుగానే ప్రకటించుకున్నారు ఇక్కడ నేనే అభ్యర్థిని అని చెప్పేసి. బట్ అన్నిటికీ భిన్నంగా చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అజరుద్దీన్ పోటీ చేసినప్పుడు కూడా అజరుద్దీన్ కి మద్దతు ఇచ్చారు. అంతకుముందు ఎంఐఎం నుంచి 40,000 ఓట్ల బ్యాంక్ సాధించుకున్నటువంటి వ్యక్తి. మొత్తానికి గెలుపు గుర్రంగా నవీన్ యాదవ్ అయితేనే ఇక్కడ కొంత గెలుపు అవకాశాలు ఉంటాయి అనేది కాంగ్రెస్ పార్టీ భావించి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిందో అప్పటి నుంచి ఇక మొత్తం ఈ ప్రచారం అంతా కూడా రౌడీ వర్సెస్ లేడీ లాగా మారిపోయింది. ఒకవైపు మాగంటి గోపీనాథ్ సింపతి ఓట్లు, ఇది మాగంటి సీటు, సో ఖచ్చితంగా మాగంటి కుటుంబానికి ఇవ్వాలి. తన కూతుర్ల పైన కూడా కేసులు పెట్టి వేధిస్తున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న కాలేజీకి వెళ్ళేటువంటి చిన్న పిల్లల వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారంటూ ఆ రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. ఇంకోవైపు 6 గ్యారెంటీలు కానీ లేదంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిధులు లేవు, కనీసం ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్తే పెళ్లిళ్లకు చావులకు అటెండ్ అవుతున్నారు తప్ప ఎక్కడ ఒక సంక్షేమ పథకానికి లేదంటే ఒక అభివృద్ధి కోసమా నిధులు పెట్టేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి వర్షం ఓవైపు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలు, కొండ సురేఖ కూతురు చేసినటువంటి ఎపిసోడ్, రోహిన్ రెడ్డి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, రోహిన్ రెడ్డి ముందే సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన తుపాకీ ఎక్కువ పెడితే, సో ఇదంతా ఏం చేస్తున్నారు, రకరకాల పొలిటికల్ చేంజెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైన చాలా ప్రభావం చూపించానని చెప్పాలి. మరో నిధులు లేవు, అభివృద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి అంటే బీసీ అభ్యర్థి నుంచి అందులోంచి బయటకు వచ్చేసి ఇక ముస్లిం ఓటు బ్యాంకు ఆయుధంగా మార్చుకుంది. ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అన్నటువంటి దిశగా పార్టీ తన సైద్ధాంతిక రూపాన్ని మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ఈ సిచ్యువేషన్ లో ఈ పరిస్థితుల్లో మొత్తం నేపథ్యమే మార్చేసుకుంది. సో ఒక సెక్యులర్ పార్టీ అన్నటువంటి పరిస్థితి నుంచి జూబ్లీహిల్స్ కోసమే ముస్లింల పార్టీగా అవతరించేసింది కాంగ్రెస్ పార్టీ, ఏకంగా ముఖ్యమంత్రి చెప్పారు. సో అటు ఒకవైపు బీహార్ ఎన్నికలు కూడా జరుగుతూనే ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో అటు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోటేద్దంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం జూబ్లీహిల్స్ లో మజ్లిస్ పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తోంది, అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది. సో మేము ఓటు బ్యాంక్ మొత్తం కూడా నవీన్ యాదవ్ కు పడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకోవైపు మైనార్టీలు కూడా, అంటే అది కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. సర్వేలు కూడా అటువైపే చూపిస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నటువంటి నేపథ్యంతో అటు అజరుద్దీన్ తీసుకొచ్చి మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఆ మంత్రి విషయం కూడా టెక్నికల్ గా కొంత పరిస్థితులు కూడా టెక్నికల్ గా ఎంతవరకు మంత్రి అవుతారో 6 నెలల గడువు ఉంది. సో 6 నెలల లోపు రాజు ఎవరో రాకాస్ ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. చూద్దాం ఎట్లాంటి పరిస్థితుల్లో పోతారో. మైనార్టీ శాఖను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇన్నిటి నేపథ్యంలో ఇక రేపు పోలింగ్ కు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమవుతున్నారు. సో రేపటి పోలింగ్ ఎట్లా ఉండబోతోంది, ఇప్పటికే 200కు పైచిలకు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూతులు ఉన్నాయంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. సో 400 పైచిలకు ఉన్నటువంటి ఈ పోలింగ్ బూతులు ఆల్మోస్ట్ 4 లక్షల మంది దీంట్లో ఓట్లు వేయబోతున్నారు. 4 లక్షల మందిలో ఎంతమంది ఓటు బ్యాంక్ వాడుకోబోతున్నారు. సో మోర్ ఓవర్ 80,000 పైచిలకు ఓటు బ్యాంక్ దాటినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేవు. 60,000, 80,000 ఇదే ఇంతే లెక్కల్లో ఉంది తప్ప ఇంతకు మించి ఎప్పుడు లేదు. సో 1,00,000 వస్తే కనుక ఖచ్చితంగా ఓటు పెరిగినట్టు. అయితే ఇది బైపోల్ కాబట్టి సో ఇందులో ఓటింగ్ శాతం పెరుగుతుందన్నటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బట్ ఎంతవరకు పెరుగుతాయని చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఓటు బ్యాంక్ పెరిగితే ఇది బీసీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది. మరి బీసీలు ఎటువైపు ఉంటారు, ముస్లింస్ ఎటువైపు ఉన్నారు, బీఆర్ఎస్ ఎంతవరకు పోటీ ఇస్తోంది, సో కాంగ్రెస్ ఎంతవరకు పోటీ ఇస్తోంది, రెండింటి మధ్యలో ఒక నెక్ ఆఫ్ ది మూవ్మెంట్ నడుస్తుంది. నెక్ టు నెక్ ఫైట్ అనేది నడుస్తుంది. లాస్ట్ ఓవర్ ఫైనల్ మ్యాచ్ లో ఎట్లాంటి టెన్షన్ ఉంటుందో అట్లాంటి టెన్షన్ నడుస్తుంది. ఇక బీజేపీ కూడా ఈ రేస్ లో మేము కూడా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఒక రెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులోకి వచ్చారు. ప్రవీణ్, సో చాలా అంశాలని చూసాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. నిన్న సాయంత్రం వరకు కూడా గ్రౌండ్ లో పరిస్థితులు ఏమిటి? సో ప్రధాన ప్రతిపక్షాలు కానీ లేదంటే అధికార పార్టీ కానీ బీజేపీ కానీ రకరకాల ప్రచారాలు చేయడం జరిగింది. సో ఈ ప్రచారాలు ఓవరాల్ ఎపిసోడ్స్ ఎట్లా జరిగినాయి, సో రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ప్రవీణ్? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక నిన్నటి వరకు మొత్తం 17 రోజులు హోరాహోరీగా ప్రచారాలు
ఇటు కార్నర్ మీటింగ్లు అంటూ ఇటు మొత్తం రోడ్ షోల మొత్తం 3 ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రచారాల హోరైతే కొనసాగింది. చివరి నిమిషం వరకు కూడా మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ యొక్క నాయకులు ఇప్పుడు తమ భవిష్యత్తు పైన మొత్తం డిసైడ్ అయ్యేటందుకు మరికొన్ని క్షణాల లోపలనే మరికొన్ని గంటల్లో అయితే ఎన్నికలు మొత్తం ప్రారంభమైన కాబట్టి ఆ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండే ఇక ఎన్నికల అధికారులు ఇక్కడ నుండి మొత్తం కూడా సామాగ్రిని అంతా ఆ ఈవీఎం మిషన్స్ కానీ సామాగ్రిని కానీ ఆ బిఎల్ఓలు కానీ ఏపీఓస్ కానీ పిఓస్ కానీ అందరూ కూడా సిద్ధమవుతున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఇది చూపిస్తాను నేను. అయితే ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం కూడా ఈ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆర్డర్ కాపీస్ ఉంటాయో ఆర్డర్ కాపీస్ మొత్తం కూడా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకునే క్రమం లోపల ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తున్నారు మొత్తము పోలింగ్ స్టేషన్స్ చూసుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు ఈ విజువల్లో. ఇది పోలింగ్ స్టేషన్ నెంబరు, ఇది సెక్టార్ నెంబరు. అయితే పోలింగ్ స్టేషన్ నెంబర్తోని సెక్టార్ నెంబర్లను కూడా ఆయన మొత్తంలో ఇక్కడ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొత్తం చూసుకుంటే ఇట్లా డిస్ప్లే చేశారు. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. మొత్తం కూడా చూసుకుంటే 406 చివరిగా ఉన్నటువంటి ఇక్కడ 406 పోలింగ్ స్టేషన్లను మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ సెక్టార్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ని సెక్టార్లు ఉన్నాయనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ మొదటిసారి వచ్చి ఏపీఓలు కానీ పీఓస్ కానీ ఏపీఓస్ కానీ అయితే మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా ఎంట్రీ చేసుకోవాలి. ఏ విధంగా ఇది చేస్తున్నారు సార్? మైక్రో అబ్జర్వర్ ఇక్కడ దీంట్లో వాళ్ళ ఐడి నెంబర్ చెప్తే వాళ్ళు సెక్టర్ నెంబర్ రాసిస్తారు. పీఓలు ఏపీఓలు వచ్చి ఇక్కడ సైన్ చేసి తర్వాత లోపలికి వెళ్ళాలి. అయితే అక్కడ ఆర్డర్ కాపీ ఏమన్నా అక్కడే ఇస్తారు ఆర్డర్ కాపీ. అవన్నీ సెక్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళే ఇస్తారు. అక్కడనే వాళ్ళకి ఆర్డర్ కాపీ కానీ అన్ని వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది అంటే ఇది ప్రాసెస్ ఇక్కడ వాళ్ళ పేరుతో సహా ఇక్కడ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా స్లిప్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఈ విధంగా స్లిప్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసి సెక్టార్ 29 అయితే ఈ యొక్క టీమ్ 278 టీమ్ పిఎస్ నెంబర్ వచ్చేసి 405 ఈ విధంగా వాళ్ళకి కేటాయిస్తారు. ఇది తీసుకొని అక్కడ సిగ్నేచర్ అయిన తర్వాత వాళ్ళు ఆర్డర్ కాపీ అక్కడ చూస్తున్నారు. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత వాళ్ళ యొక్క పిఎస్ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ అటెండ్ అయినట్టు అక్కడ సిగ్నేచర్ చేయాలి. అయితే సిగ్నేచర్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అయినట్టు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ లోపల ఇక్కడ మనం ఈ స్టేడియం ఏదైతే చూస్తున్నామో ఈ స్టేడియం లోపల అయితే సెక్టార్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ యొక్క సెక్టార్ ఇన్ఛార్జీలకు వీళ్ళు మొత్తం కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే మొత్తం ఉదయం నుంచే బారులు తీరారు. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ లోపల సెక్టార్ ఇన్ఛార్జీలు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ సెక్టార్ ఇన్ఛార్జ్తో పాటు ఈవీఎం మిషన్స్ కూడా వీళ్ళకు అవైలబుల్లో ఉంచారు. ఈవీఎం మిషన్తో పాటు దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ మొత్తం టోల్గా కూడా సరఫరా చేసేందుకు లోపల మొత్తం టోల్గా ఈ యొక్క స్టేడియం లోపల వివిధ సెక్టార్లు ఎన్ని సెక్టార్లు ఉన్నాయో మొత్తం టోల్గా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి సెక్టార్లను కూడా లోపలికి మొత్తం టోల్గా కూడా చేశారు. అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం వరకు రిపోర్ట్ చేసి ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు వీళ్ళు చేరుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే సెక్టార్ ఇన్ఛార్జీలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్టార్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క మొత్తం ఈ యొక్క సంబంధించినటువంటి బిఎల్ఓలు కానీ ఇటు పిఓస్ కానీ ఏపీఓస్ కానీ మైక్రో అబ్జర్వర్స్ ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. సో మొత్తానికి రేపటి పోలింగ్ కి రేపటి పోరుకి మొత్తానికి అంతే సిద్ధమవుతున్నారు, అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు అఫ్ కోర్స్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసారు. సో ఏం జరగబోతోంది, రేపు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది అట్లా ఉంటే కనుక చూద్దాం. రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే. మార్నింగ్ అండి. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఈ ప్రచార సరళి ఎట్లా చూడొచ్చు? మరోవర్ ఈ ప్రచార అంశాలు కానీ ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు కానీ ప్రచార అస్త్రాలు కానీ సో ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే రేపటి పోలింగ్ ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎట్లాంటి దానికి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొంత కట్టడిలో ఉంది కాబట్టి సో ఏ అంశాలు ప్రధానంగా దీంట్లో క్రియాశీలకంగా ఉంటాయి అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రజల దైనందిన సమస్యలే ఇంకా ప్రస్తావనకు వస్తే అంటున్నాను స్పష్టంగా.
రాష్ట్రంలో ఒక రకంగా చెప్పేది ఇది లిట్మస్ టెస్ట్ దాంతో పాటు రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు గురయ్యే ఒక ఉప ఎన్నిక అంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఇంత హైప్ క్రియేట్ చేయడానికి పరస్పరంగా పార్టీల కారణం. ఎందుకంటే సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ ని, వీళ్ళకేమో కొత్తగా విజయ గర్వంతో మన కంటోన్మెంట్ ఎట్లా గెలుచుకున్నాం ఇది కూడా గెలుచుకుంటామనే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పాచికలు. తర్వాత వీళ్ళిద్దరిని కాదని వీళ్ళిద్దరు వైఫల్యాలు, 10 ఏళ్ల వాళ్ళ వైఫల్యం, 2 ఏళ్ల వీళ్ళ వైఫల్యాలకు మేము మధ్యాహ్నం మేము గెలుపుతామని చెప్పి మూడో పార్టీగా బీజేపీ ముగ్గురు ఒకటి పోరాడుతున్నారు. వ్యక్తిగతంగా కూడా అటు కేటీఆర్ కి, ఇటు పక్కన రేవంత్ రెడ్డికి, ఇటు పక్క కిషన్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైనది. నేను ఒక మాట చెప్తున్నాను శ్రీకాంత్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పై ఉపరితల అంశాలు ప్రస్తావించారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మతం నుంచి మొదలుకొని కులంకా అన్ని ప్రయోగించారు. కానీ ఒకసారి పోలింగ్ సరళి మనం చూస్తే ఈ 2014 నుంచి, అంతకుముందు 2014 నుంచే ఒక రకంగా చెప్పి 2009 నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత చూద్దాం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి. కానీ వేరువేరుగా మన మొత్తం అంతా జరిగింది. వేరువేరుగా జరిగింది మాత్రం 2014 నుంచే. కనుక ఒకసారి పోలింగ్ సరళి చూస్తే మీకు పోలింగ్ శాతము చాలా తక్కువ. ఇప్పుడు చూడండి 2014లో కేవలం, అంటే 2014 చాలానే, దాదాపు 57% పోలింగ్ అయింది. ఉన్న ఓట్లు 3,30,000 చిల్లర ఉంటే, 3 లక్షల చిల్లర ఉంటే అప్పుడు 57% పోలింగ్ అయింది. ఎప్పుడు ఎవరు గెలిచినా 30% ఓట్లు దాటకుండా గెలుస్తున్నారు. మీరు చూడండి 2014లో మాగంటి గోపినాథ్కి వచ్చిన మొత్తం ఓట్లే 50,898. అంటే 30.75%, 31% ఓట్లు వచ్చినాయి. కానీ 69% ఓట్లు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే చూడండి 30% వచ్చిన వాళ్ళేమో గెలిచిండ్రు, 70% వ్యతిరేకంగా ఉన్నప్పుడు. అంటే నవీన్ యాదవ్ అది మన ఎంఐఎం నుంచి గెలిచిండు, ఎంఐ నుంచి పోటీ చేసిండు. ఆయన 41,000 వచ్చాయి. ఇద్దరి మధ్య సారి 9,242 ఓట్లు తేడా, మెజార్టీ గోపినాథ్. 25% నవీన్ యాదవ్ వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి కొడుకు, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిండు, ఆయనకి 33,642 వచ్చినాయి. అంటే 20% ఆయనకి. అట్లాగే రాములు ముదిరాజు టిఆర్ఎస్ నుంచి చేశారు, ఆయనకి 18,436, సుమారు 20 అనుకుందా, 20, 30, 33, 41. ఇవన్నీ కలిస్తే 70% ఓట్లు వ్యతిరేకంగా ఉండదు. ఏది మన మోగంటి గోపినాథ్. కానీ 4% గా నలుగురు పోటీ పడితే మరి 4 ఆయన గెలిచిండు. మొత్తం పోలేని 1,65,000 ఓట్లు, 57% పోలే మొత్తం పర్సెంటేజ్ వచ్చింది. కానీ 9,249 గట్టెక్కింది. అంటే ఈ ఎన్నికలో మొత్తం కలిస్తే సగం కంటే కొంచెం ఎక్కువ మంది ఓటేసిండ్రు. మెజార్టీ మాత్రం 9,000 చిల్లర వచ్చింది. కానీ 50,000 ఓట్లు వచ్చినట్టు గెలిచాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే చాలా అంశాలు మనం చూస్తున్నాం. హిందూ ముస్లింల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, బీసీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది అనుకోవాలా? కాదు. అందుకని ఇప్పుడు కూడా 2 లక్షలు దాటవు. అందుకని చెప్తున్నాను 3 ఎన్నికలు టాకాటాకి చెప్పేస్తాను. రెండోసారి 2018లో ఈసారి బాగా పెరిగింది. 69,000, సుమారు 69,000, 68,979 ఓట్లు మాగంటి గోపినాథ్ గారు, 44.30. అప్పుడు ఏంటంటే పాజిటివ్ ఓటు. అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి 2014 నుంచి 2018 దాకా చేసిన అభివృద్ధికి ఓటు పడ్డది, పాజిటివ్ ఓటు. 69 లక్షల ఓట్లు సుమారుగా పడ్డాయి. 44.5% పడ్డాయి. విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన కూడా 53,000 ఓట్లు వచ్చినాయి. ఆయన 34%. ఇండిపెండెంట్ గా అప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు, 18,817 ఓట్లు వచ్చినాయి. నోటా చూసుకుంటే 1,547. మొత్తం మీద అప్పుడు 47% ఓటు, 47% అయింది. కానీ ఏమైంది, అభ్యర్థి 44% ఓటుతో చాలా దగ్గరగా మంచిది అంటున్నాను. 2023 ఒకటి చూసి నేను చెప్తాను. 2023లో అన్నిటికంటే ఎక్కువ ఓట్లు వచ్చింది 80,549 ఓట్లు మా గోపినాథ్ గారికి, 43% ఓట్లు. కానీ ఇట్లా చూసుకోండి, అజరుద్దీన్ 64,000 ఓట్లు వచ్చినాయి. లక్ష్మీ దీపక్ రెడ్డి ఇప్పుడున్న 25,000 ఓట్లు వచ్చినాయి. మహమ్మద్ రషీద్ మన ఎంఐ 8,000 కూడా రాలేదు. ఇట్లా చూసుకుంటే 1,83,000 ఓట్లు పోలేదు. మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు కూడా 2 లక్షల ఓట్లు పోలు కాలేదు. ఇప్పుడు 4 లక్షలు కదా ఇది మొత్తం ఓట్లు, 4,01,000 చిల్లర ఉన్నాయి. నేను ఇప్పటికి చెప్తున్నాను 2 లక్షల ఓట్లు దాటి పోలు కావు అంటున్నాను. అంటే 3 సార్లు కూడా 4 పోటీ చేస్తే హోరాహోరీ పోటీలో ఇంకొక పాయింట్ రామారావు గారు, ఒకటి గతం నుంచి మనం చూస్తే ఎంఐఎం కు 40,000 ఓట్లు బ్యాంకు నవీన్ యాదవ్ కు వచ్చినటువంటి పరిస్థితి కానీ, లేదంటే గత ఎన్నికల్లో 60,000 ఓట్లు 65,000 ఓట్లు అజరుద్దీన్ కు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ కానీ, ఈ ఓటు బ్యాంక్ పూర్తిగా మైనారిటీ ఓటు బ్యాంకే అని చెప్పాలి. ఆల్మోస్ట్ 90% మైనారిటీ ఓటు బ్యాంక్. సో గోపీనాథ్ కు వచ్చినటువంటి ఓటు బ్యాంకును కూడా మనం మైనారిటీ ఓటు బ్యాంక్ లో కొంత ఉంటుందని అనుకోవచ్చు, బీసీ ఓటు బ్యాంక్ కలుపుకొని. బట్ ఇప్పుడు
ఈ ఎన్నిక ప్రచారం మొత్తం కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ తోటే జరుగుతోంది. అండ్ మోరోవర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమా అభ్యర్థి బలమా అనుకుంటే అజరుద్దీన్ బలంగా చూడాలా గత ఎన్నికల్లో, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా చూడాలి? ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అన్ని ఓట్లు రాలేదు. మోరోవర్ ఎంఐఎం ఓటు బ్యాంక్ ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రతిసారి ఈ 60,000 ఓట్లు కూడా అజరుద్దీన్ కి అప్పటికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన మద్దతుతో ఈ ఓట్లు వచ్చినాయని చెప్పాలి. సో ఓవరాల్ గా మైనార్టీ ఓటు బ్యాంకే దీంట్లో టార్గెటెడ్ గా కనిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ కూడా మైనార్టీ ఓటు బ్యాంకే పడ్డది. సో ఇక్కడ బీసీ ఓటు బ్యాంకే ప్రధానంగా మిస్ అవుతోందా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? అందుకే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వ్యూహాత్మకంగా మైనార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అన్నటువంటి ఒక ధోరణికి కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రచారం చేసిందా? అంటే 2023 ఎన్నికలు ఎంఐఎం కూడా పోటీ చేసింది. 7,000 చిల్లర వచ్చింది వాళ్ళకి. అవును, అసలు లేదు. నవీన్ యాదవ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. నేనేమంటున్నా, 3 ఎన్నికల పరిస్థితి వేరు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2014లో మొదటిసారి వచ్చింది. 2018, 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా. కనుక మైనార్టీ ఓట్లు ఇటు చీలిపోయింది. కానీ మీరు అన్నట్లు నవీన్ యాదవ్ ఇందులో రావడం వల్ల గతంలో ఎంఐఎం ఓట్లు కూడా కొంత ఇటువా, కానీ నవీన్ యాదవ్ ఓట్లు ఎంఐఎం ఓట్లు అన్నది. ఎంఐఎం 8,000 ఓట్లే ఒరిజినల్ గా ఎంఐఎం వేరుగా పోటీ చేసినప్పుడు. నవీన్ యాదవ్ బీసీ కావడం వల్ల నవీన్ యాదవ్ ఓట్లు ఎంఐఎం ఓట్లు కలిస్తేనే అప్పుడు 40,000 వచ్చినాయి మొదటిసారి. కనుక మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎంఐఎం ని ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 62,000 ఓట్లు అజరుద్దీన్, అట్లా కాంగ్రెస్ పార్టీ ఓట్లు. అజరుద్దీన్ ఒక్క ఓట్లు కాదు, అజరుద్దీన్ గతంలో చేసినప్పుడు ఎంత వచ్చింది? తక్కువ వచ్చినాయి కదా ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ ఓట్ల పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను, 2 లక్షలు మించి పోలు కావు, 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 2 లక్షలలో 85-90,000 ఓట్లు వచ్చిన వాళ్ళే గెలుస్తారు, సమస్య లేదు. ఇక్కడ 3 విషయాలు స్పష్టంగా పనిచేస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే 3 పార్టీలు కూడా కొంచెం పెద్దగా హైప్ క్రియేట్ చేసి ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చే క్రమం ఇవ్వాలి, చేయాలి. రేపటికల్లా నిజంగానే 2 లక్షల కన్నా 1,000 ఎక్కువ ఓట్లు పోయాయని నేను అభినందిస్తాను మన జూబ్లీహిల్స్ ఓటర్లను, ముఖ్యంగా రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? పై ఉపరితల అంశాలు చూస్తున్నాయి. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలకు ఇది రెఫరెండం అంటున్నా. దోకా కార్డు, బాకీ కార్డు వర్సెస్ దోకా కార్డు, బుల్డోజర్ వర్సెస్ కారు, ఇది బాగా ప్రధాన పాత్ర వహిస్తుంది. రెండోది, గురజాడ అప్పారావు గారి కనీసల్కల నాటకంలో ఎప్పుడైతే మన జట్కా బండి వాడి ఆలోచన ఏందో, ఇవాళ నేను 3 సార్లు తిరిగినాను శ్రీకాంత్ గారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 2,000 పెరిసి 4,000 అయిందా? చూస్తారు కదా, వాళ్ళ జీవితాలు పోల్చుకుంటారు కదా. ఈ 2 ఏళ్ల పాలన మీద ఒక రెఫరెండం అంటున్నాను నేను. ఈ మిగతా అన్ని పనికిరావు, ఈ కుటుంబ సెంటిమెంట్లు ఇవేనే పనికిరావు. ఉండదు, సెంటిమెంట్ అస్త్రం వాళ్ళు వాడతారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు వాడతారు. వీళ్ళకున్న బలం ఏమిటి అంటున్నాను. సెంటిమెంట్ చూసుకుంటే లేదు. కాబట్టి బీసీ అభ్యర్థి అనే ఒక బలం ఉంది కాంగ్రెస్ పార్టీకి. దాంతోపాటు ఎంఐఎం పోటీ చేయడం బీసీ అన్న బలం ఉంది, కానీ బీసీ అన్న ప్రచారం పెద్దగా జరగలేదు సార్. మరి అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా, లేదంటే ఆ అంశాన్ని పక్కన పెట్టేశారా? చాలా వరకు బీసీ అనే ప్రచారం జరిగినా జరగకపోయినా అంతర్లీనంగా కులాల పోరాటం కూడా ఉంది. మన వాళ్ళకి మనం వేసుకుందాం. ఈసారి బీసీ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడ్డే. బీసీ సంఘ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మనం బీసీలకు వేసుకుందాం, అగ్రవర్ణాలకు వేయొద్దు అని చెప్పి తీర్మానం చేసిండ్రు. అది ఎంతవరకు అనిపిస్తుంది తెలియదు. కానీ ఈ 3 ముక్కలాటలో అంతర్వాహినిగా సరస్వతి నది మునిగిపోయినట్టే బీజేపీ మునుగుతుంది. కానీ బీజేపీ కీలక పాత్ర వహిస్తూ అంటున్నాండి. ఇవాళ ఇద్దట్లో ఎవరు గెలుపు ఎవరు ఓటమి కావాలంటే బీజేపీ ఎన్ని ఓట్స్ ఉంటుందో దాన్ని బట్టే గెలుపోవటం ఉంటాయి. ఉపరితల అంశాలు ఏమి పనికిరావు. ప్రజల జీవితము, వాళ్ళ హక్కులు, వాళ్ళ జీవన విధానం అవే ప్రధానంగా పనిచేస్తాయి అనుకుంటున్నాను. నేనైతే ఈ ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేపటి ఎన్నికల్లో మన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మేధావులు చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తలేరు. దయచేసి ఈ ఎన్నికల్లో ఓటికి రండి. మీకు ఎవరు ఇష్టం లేకపోతే నన్ ఆఫ్ ది ఎబో నోటాకు వేయండి, కానీ అస్సలు ఇంట్లో వండుకోకండి. ఈసారి 50% పోలింగ్ దాటాలని మనం కోరుకుంది. 50% అంటే 2 లక్షలు, కనీసం 50% పోలింగ్ దాటాలి. 55-60% సంతోషపడాల్సిన అవసరం ఉన్నది. ఓటు మన గౌరవం, ఓటు మన హక్కు. ఓటు వినియోగించుకోండి, ప్రశ్నించండి. ఓటు వినియోగించడం అంటే ప్రశ్నించే హక్కు లేదంటుంది. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి రేపటి ఉప ఎన్నిక పోరుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అంటే ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు భారతీయ జనతా పార్టీ ఒక గేమ్ చేంజర్ కాబోతుందా, భారతీయ జనతా పార్టీ ఎన్ని ఓట్లు చీల్చుకోబోతోంది. సో గతంలో ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40, 45, 46% మించి పోలింగ్ జరగలేదు. సో ఈసారి 50% మించి పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోందా? చూడాలి. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఒక రెఫరెండం గా ఇది ప్రభుత్వం భావిస్తోంది, పార్టీ భావిస్తోంది. బట్ ప్రజలు అది భావిస్తున్నారా? చూద్దాం ఎట్లాంటి అంశాలు
పరిగణలోకి వస్తున్నాయి. రేపటి పోలింగ్ అయితే సిద్ధమవుతోంది. బట్ ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటేసిన వాళ్ళకే ప్రశ్నించే హక్కు ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.